నమస్కారం. మన తెలుగు సినిమా ప్రపంచంలోని మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావటం మన తెలుగు సినిమాకి గౌరవం. మీకు తెలుసా? భారత చిత్రసీమ నుంచి ఈ గౌరవం అందుకున్న వారు కేవలం 9 మందే. అందులో ఇద్దరు తెలుగువారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు మెగాస్టార్ చిరంజీవి ఉండటం మనందరికీ గర్వకారణమని చెప్పాలి. ఈ రోజు మనం భారతదేశ సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయం రాసిన మహానుభావుల గురించి మాట్లాడుకుంటున్నాం. పద్మ విభూషణ్ భారతదేశంలో రెండవ అత్యున్నత సివిలియన్ అవార్డు. సినిమా రంగంలోని కొందరు విశిష్ట వ్యక్తులను ఎలా సన్మానించింది, చిరంజీవి గారితో సహా ఈ గౌరవాన్ని అందుకున్న వారి కథలను తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి స్వాగతం. పద్మ విభూషణ్ భారతదేశ రెండవ అత్యున్నత సివిలియన్ అవార్డు. విశిష్ట మరియు అసాధారణ సేవ కోసం ఇవ్వబడుతుంది. 1954లో స్థాపించబడిన ఈ గౌరవప్రదమైన అవార్డు భారతీయ సినిమా రంగంలో కొద్ది మందిని మాత్రమే సన్మానించింది. వారు కళ, సంస్కృతి, సమాజంలో పరివర్తనాత్మక సహకారం అందించారు. లెజెండరీ నటుల నుండి విజనరీ డైరెక్టర్ల వరకు ఈ ఐకానిక్లు భారతీయ సినిమా యొక్క గ్లోబల్ వారసత్వాన్ని రూపొందించారు. వారి కథలను, విజయాలను మరియు వారు ఈ అవార్డును అందుకున్న సంవత్సరాలను మనం తెలుసుకుందాం. నందలాల్ బోస్. మన జాబితాను 1954లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న నందలాల్ బోస్తో ప్రారంభిస్తాం. ఈ సంవత్సరంలోనే ఈ అవార్డు స్థాపించబడింది. ప్రధానంగా చిత్రకారుడు, కళాకారుడైన బోస్ 1882లో బీహార్లో జన్మించారు. భారతీయ సినిమాకు ఆయన విజువల్ ఆర్ట్స్ ద్వారా గణనీయమైన సహకారం అందించారు. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో కీలక వ్యక్తిగా, అబనీంద్రనాథ్ టాగోర్ శిష్యుడిగా బోస్ సినిమా యొక్క విజువల్ కథనాన్ని రూపొందించారు. బోస్ యొక్క పెయింటింగ్లు సైలెంట్ మరియు ఎర్లీ టాకీ ఏరా బెంగాలీ సినిమాలలో సెట్ డిజైన్లు, కాస్ట్యూమ్లకు స్ఫూర్తినిచ్చాయి. సాంస్కృతిక సత్యతపై ఆయన దృష్టి సత్యజిత్ రే వంటి డైరెక్టర్లను ప్రభావితం చేసింది. వారు తర్వాత భారతీయ సినిమాను విప్లవాత్మకంగా మార్చారు. సినిమా రంగంలో నేరుగా పనిచేయకపోయినా బోస్ యొక్క కళాత్మక వారసత్వం సినిమాను ఒక కళారూపంగా రూపొందించింది. 1954లో జాకీర్ హుసేన్ వంటి ఇతర ప్రముఖులతో పాటు బోస్ మొదటి పద్మ విభూషణ్ గ్రహీతలలో ఒకరిగా గౌరవించబడ్డారు. సినిమా విజువల్ ఎవల్యూషన్తో సహా భారతీయ సంస్కృతికి ఆయన సహకారాన్ని గుర్తించారు. ఇక మరొకరు వి శాంతారాం. 1981కి వెళ్తే భారతీయ సినిమా యొక్క పయనీర్ డైరెక్టర్ వి శాంతారాంకు పద్మ విభూషణ్ లభించింది. 1901లో కొల్హాపూర్లో జన్మించిన శాంతారాం నటుడు, నిర్మాత, డైరెక్టర్గా సైలెంట్ ఏరా నుండి 1980ల వరకు విస్తరించిన కెరీర్ కలిగి ఉన్నారు. 1929లో ప్రభాత్ ఫిలిం కంపెనీని సహస్థాపించారు. అమృత్ మంథన్ వంటి క్లాసికల్ను నిర్మించారు. ఇది సింక్రొనైజ్డ్ సౌండ్తో తొలి టాకీలలో ఒకటి. శాంతారాం సినిమాలు సామాజిక సమస్యలను టచ్ చేశాయి. కుంకు 1937లో కుల వివక్ష, మనాస్ 1939లో మహిళా సాధికారిత, పడోసి 1941లో సామాజిక సామరస్యం, జనక్ జనక్ పాయల్ బాజే 1955లో కలర్ టెక్నాలజీ వంటి టెక్నికల్ ఇన్నోవేషన్స్ భారతీయ సినిమాకు బెంగాల్ మార్కును సెట్ చేశాయి. 1943లో రాజ్ కమల్ కళామందిర్ను స్థాపించి దో ఆంకేన్ బర్హత్ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న చిత్రాలను నిర్మించారు. ఆయన సినిమాలు అంతర్జాతీయ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడ్డాయి. భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టారు. 1981లో పద్మ విభూషణ్ ఆయన 6 దశాబ్దాల కథనం, సామాజిక సంస్కరణల సహకారాన్ని గౌరవించింది. జోప్రా సెహగల్. 2010లో ఉత్సాహవంతమైన జోహ్రా సెహగల్ పద్మ విభూషణ్ అందుకున్నారు. 1912లో సహరన్పూర్లో జన్మించిన సెహగల్ నటి, డాన్సర్, కొరియోగ్రాఫర్గా 7 దశాబ్దాల కెరీర్ను కలిగి ఉన్నారు. 1930లలో ఉదయ్ శంకర్ డాన్స్ ట్రూప్తో ప్రారంభించి ధర్తీ కే లాల్ వంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. నీచా నగర్, చీనీకం మరియు బాజీ ఆన్ ద బీచ్ వంటి బ్రిటిష్ సినిమాలలో ఆమె నటన ఆమె బహుముఖ ప్రతిభను చూపించింది. 98 ఏళ్ల వయసులో సెహగల్ సినిమా రంగంలో అత్యంత వృద్ధ పద్మ విభూషణ్ గ్రహీతగా నిలిచారు. ఆమె జీవన ఉత్సాహం ఆకర్షించింది. థియేటర్లు, డాన్స్, సినిమాలలో ఆమె సహకారం భారతీయ, గ్లోబల్ ప్రేక్షకులను బంధించింది. 1998లో పద్మశ్రీ తర్వాత 2010లో పద్మ విభూషణ్ ఆమెను వరించింది. అక్కినేని నాగేశ్వరరావు. 2011లో తెలుగు సినిమా యొక్క ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు లేదా ఏఎన్ఆర్గా పద్మ విభూషణ్ అందుకున్నారు.
1923లో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఏఎన్ఆర్ 7 దశాబ్దాలలో 250కి పైగా సినిమాల్లో నటించిన టైటాన్. ధర్మపత్నితో కెరీర్ను ప్రారంభించిన దేవదాస్తో ట్రాజిక్ లవర్గా ఆయన నటన ఆయనను ఇంటి పేరుగా మార్చింది. ఏఎన్ఆర్ యొక్క బహుముఖత మాయాబజార్ వంటి మైథలాజికల్స్, సుడిగుండాలు వంటి సామాజిక డ్రామాలు, ప్రేమ్ నగర్ వంటి రొమాంటిక్ హిట్స్లలో కనిపించింది. నటనతో పాటు 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి నాగార్జున వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించారు. థియేటర్, ఫిలాంథ్రపీలలో ఆయన సహకారం ఆయనను సాంస్కృతిక ఐకాన్గా నిలిపింది. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్ తర్వాత 2011లో పద్మ విభూషణ్ ఆయన వారసత్వానికి సరిపోయే గౌరవం. 2015లో బాలీవుడ్ యొక్క షెహన్షా అమితాబ్ బచ్చన్కు పద్మ విభూషణ్ లభించింది. 1942లో అలహాబాద్లో జన్మించిన బచ్చన్ 1970లలో యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలతో హిందీ సినిమాను పునర్నిర్మించారు. జంజీర్, దివార్, షోలే సినిమాలు ఆయనను సాంస్కృతిక ఐకాన్గా మార్చాయి. ఆ కాలంలోని సామాజిక అశాంతిని ప్రతిబింబించాయి. 200కి పైగా సినిమాలతో బచ్చన్ యొక్క బహుముఖత డాన్లో యాక్షన్, బ్లాక్లో డ్రామా, పీకులో కామెడీలో కనిపించింది. ఆయన బారిటోన్ వాయిస్, కమాండింగ్ ప్రెజెన్స్, కౌన్ బనేగా కరోడ్పతి హోస్ట్గా రీఇన్వెన్షన్ ఆయనను తరాలు దాటి రెలవెంట్గా నిలిపింది. హాలీవుడ్, కామియోలు, కేన్స్ ఫెస్టివల్లో ఆయన గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ భారతీయ సినిమా స్థాయిని ఎత్తింది. 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ తర్వాత 2015లో పద్మ విభూషణ్ ఆయన అసమాన సహకారాన్ని గుర్తించింది. ఆయనను లివింగ్ లెజెండ్గా పిలిచాయి. దేశ గౌరవాన్ని ప్రతిధ్వనించాయి. దిలీప్ కుమార్ 2015లోనే ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్కు పద్మ విభూషణ్ లభించింది. 1922లో పెషావర్లో జన్మించిన కుమార్ జ్వార్ భట్టాతో డెబ్యూ చేసి అందాజ్తో పేరు తెచ్చుకున్నారు. దేవదాస్, మొగలియే ఆజం, గంగా జమునాలో ఆయన తీవ్రమైన నటన సినిమా బెంచ్ మార్కులను సెట్ చేసిందని చెప్పాలి. కుమార్ యొక్క మెథడ్ యాక్టింగ్ తరాలను ప్రభావితం చేసింది. ఆయనను భారతదేశ తొలి సూపర్ స్టార్గా నిలిపింది. కేవలం 65 సినిమాలలో నటించిన నాణ్యతపై దృష్టి పెట్టారు. కర్మ వంటి సామాజికంగా రెలవెంట్ చిత్రాలను నిర్మించారు. ఆయన ఫిలాంథ్రపీ, రాజ్యసభ సభ్యుడిగా చిన్న స్టింట్ ఆయన వారసత్వాన్ని జోడించాయి. 1991లో పద్మభూషణ్ తర్వాత 2015లో పద్మ విభూషణ్ ఆయన 6 దశాబ్దాల ప్రభావాన్ని గౌరవించింది. ఆయనను ఈ అవార్డు అందుకున్న 6 మేల్ యాక్టర్స్లో ఒకరిగా గుర్తించాయి. రజనీకాంత్ 2016లో తమిళ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ పద్మ విభూషణ్ అందుకున్నారు. 1950లో బెంగళూరులో శివాజీరావు గైక్వాడ్గా జన్మించిన రజనీకాంత్ బస్ కండక్టర్ నుండి సినిమా లెజెండ్గా ఎదిగిన ప్రయాణం ఐకానిక్. అపూర్వ రాగంగల్తో బ్రేక్అవుట్ రోల్, బిల్లా, శివాజీ, ఎంతిరన్తో స్టార్డమ్ సాధించారు. రజనీకాంత్ యొక్క లార్జర్ దాన్ లైఫ్ స్టైల్, పంచ్ డైలాగులు కరిష్మా కల్ట్ ఫాలోయింగ్ను సృష్టించాయి. అభిమానులు ఆయనను దేవుడిగా భావిస్తారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. జపాన్, ఆగ్నేయ ఆసియాల్లో గ్లోబల్ అప్పీల్ సాధించాయి. ఆసుపత్రులకు నిధులు సమకూర్చడం వంటి ఆయన ఫిలాంథ్రపీ ఆయన వినయాన్ని ప్రతిబింబిస్తుంది. 2000లో పద్మభూషణ్ తర్వాత 2016లో పద్మ విభూషణ్ ఆయన సాంస్కృతిక ప్రభావాన్ని గౌరవించింది. కొణిదెల చిరంజీవి. ఇప్పుడు మనం చేరుకున్నాం మన మెగాస్టార్ చిరంజీవి గారి వద్దకు. 2024లో పద్మ విభూషణ్ అందుకున్నారు. తెలుగు సినిమాకు గౌరవం తెచ్చారు. 1955లో ఆంధ్రప్రదేశ్లో జన్మించిన చిరంజీవి 5 భాషలలో 150కి పైగా సినిమాలతో మెగాస్టార్గా గుర్తించబడ్డారు. ప్రాణం ఖరీదుతో డెబ్యూ చేసిన ఆయన ఖైదీతో తెలుగు యాక్షన్ సినిమాలకు గేమ్ చేంజర్గా నిలిచారు. చిరంజీవి యొక్క డాన్స్ మూవ్స్, 537 పాటలలో 24,000కి పైగా ఆయనను వేరుగా నిలిపాయి. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలలో కనిపించాయి కూడా. రుద్రవీణ వంటి సామాజిక డ్రామాలు, సైరా నరసింహారెడ్డి వంటి హిస్టారికల్స్లలో ఆయన బహుముఖత కనిపించింది.
నటనతో పాటు బ్లడ్ ఐ డొనేషన్ కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. 2012 నుంచి 14లో యూనియన్ మినిస్టర్గా సేవ చేశారు. కొన్నిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సినిమాలు నిర్మించారు. 2006లో పద్మభూషణ్ తర్వాత 2024లో పద్మ విభూషణ్ ఆయన 4 దశాబ్దాల ప్రభావాన్ని గౌరవించింది. ఏఎన్ఆర్ తర్వాత ఈ గౌరవం అందుకున్న రెండవ తెలుగు నటుడిగా ఆయనను గర్వంగా సెలబ్రేట్ చేశాయి. వైజయంతిమాల బాలి 2024లోనే లెజెండరీ నటి డాన్సర్ వైజయంతిమాల బాలికి పద్మ విభూషణ్ లభించింది. 1933లో చెన్నైలో జన్మించిన వైజయంతిమాల 13 ఏళ్ల వయసులో వైజ్కైతో డెబ్యూ చేసి నాగిన్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. దేవదాసు, మధుమతి, గంగా జమునాలో ఆమె ఐకానిక్ రోల్స్ ఆమె నటన పరాక్రమాన్ని చూపాయి. అమర్పాలిలో ఆమె భరతనాట్యం నైపుణ్యం, డాన్స్ సీక్వెన్స్లను ఎత్తింది. తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో 60కి పైగా సినిమాల్లో నటించిన ఆమె బహుళ ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా సేవ చేసి చెన్నైలో డాన్స్ అకాడమీని స్థాపించారు. 1968లో పద్మశ్రీ తర్వాత 2024లో పద్మ విభూషణ్ ఆమె సినిమా, క్లాసికల్ డాన్స్ సహకారాన్ని గౌరవించింది. పోస్ట్లో ఆమెను జోహ్రా సెహగల్తో పాటు ఈ అవార్డు అందుకున్న రెండవ మహిళా నటిగా సెలబ్రేట్ చేశాయి. నందలాల్ బోస్ యొక్క కళాత్మక ప్రభావం నుండి జోహ్రా సెహగల్ యొక్క ఉత్సాహవంతమైన నటన వరకు ఈ లెజెండ్స్ భారతీయ సినిమాను రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. మరింత సినిమా చరిత్ర కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.